మీ అందరికీ నా వందనాలు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. దేవునికి అందరూ అంటే ఇష్టం అంట. అందరూ పరిశుద్ధంగా బ్రతకాలని, నీతిగా బ్రతకాలని, ఈ లోకంలో సంతోషంగా, ఆనందంగా, నెమ్మది కలిగి జీవించాలని దేవునికి ఆశ అంట, దేవునికి ఇష్టం అంట. మనం పరిశుద్ధంగా బ్రతకాలని, నీతిగా బ్రతకాలని దేవుడు మనల్ని పిలుచుకునేవాడుగా ఉంటాడంట. మందిరానికి మనం ఎంతోమంది వెళ్ళేవారంగా ఉంటాం. గుంపులు గుంపులుగా మందిరానికి వెళ్ళేవారంగా ఉంటాం. కానీ వాక్యానుసారంగా జీవించకుండా ఈ లోకానుసారంగా జీవించేవారంగా ఉంటాం. మందిరానికి అందరూ వెళ్ళేవారుగా ఉంటారు, కానీ అందరూ పరిశుద్ధంగా జీవించరు. అందరూ నీతిమంతులుగా, యథార్థవంతులుగా, పరిశుద్ధులుగా, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించరు. కొంతమంది ఏమో దేవునికి ఇష్టమైన బిడ్డలుగా, దేవుని మాటకు లోబడి జీవించేవారుగా ఉంటారు. అందుకే దేవుడు అంటాడు, మత్తయి సువార్త 22వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. దేవుడు ఇక్కడ ఏమంటాడో, దేవుని మందిరానికి మనం ఎంతోమంది వెళ్ళే వారంగా ఉంటాం, దేవుని వాక్యం వినేవారంగా ఉంటాం, కానీ వాక్యం ప్రకారం అందరం జీవించలేము, అందరం పరిశుద్ధంగా జీవించలేము. కొద్దిమందే పరిశుద్ధంగా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించేవారుగా ఉంటారంట. అందుకే దేవుడు పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే అంటున్న దేవుడు. కొద్దిమందే దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించేవారుగా ఉంటారంట. దేవుని మందిరంలో అందరూ కూర్చునేవారుగా ఉంటారు. అందరూ నీతిగా బ్రతకరు, పరిశుద్ధంగా బ్రతకరు. దేవుని మందిరానికి అందరూ వెళ్ళేవారుగా ఉంటారు. వారిలో కొద్దిమంది మాత్రమే పరిశుద్ధంగా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా భయము భక్తి కలిగి జీవించేవారుగా ఉంటారు. అందుకే దేవుడు అంటాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. పందెపు చదరంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు, కానీ ఎక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకు, మనమైతే అక్షయమగు కిరీటం పొందుటకును మితముగా ఉన్నాము. దేవుడు ఇక్కడ ఏమంటే, మనం ఈ లోకంలో అనేక రకమైన ఆటలు ఆడేవారంగా ఉంటాం, రకరకాల ఆటలు ఆడేవారంగా ఉంటాం. ఆటలు ఆడుతాం, కానీ ఒక్కరికో ఇద్దరికో ముగ్గురికో ప్రైజులు వచ్చేవిగా ఉంటాయి. పరుగు పందెంలో అందరూ పరిగెత్తుదురు, కానీ గెలిచేవారు ఒక్కరే అంటాడు దేవుడు. గెలిచేవారు ఒక్కరే అంట. అంటే ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజ్ ఉంటుంది. మిగతా వారు ఓడిపోయేవారుగా ఉంటారు. దేవుడు అందుకే అంటాడు, పరుగు పందెంలో అందరూ పరిగెత్తుదురు, కానీ బహుమానం పొందువారు ఒక్కరే అంటున్న దేవుడు. అందుకే దేవుడు ఇక్కడ ఏమంటాడు, ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు, కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటం పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటం పొందుటకును మితముగా ఉన్నాము. ఏందంట్లా దేవుడు ఇక్కడ ఏమంటుండంటే, మనం ఈ లోకంలో ఆటలాడేటప్పుడు చాలామంది ఆ పోటీల్లో పాల్గొనేవారుగా ఉంటారు. చాలామంది ఆ పోటీల్లో పాల్గొనేవారుగా ఉంటారు. ప్రైజులు తెచ్చుకోవాలని, వారు గెలవాలని ఎంతోమంది
ఉండేవారుగా ఉంటారు. ఆటలో పాల్గొనేవారుగా ఉంటారు. ఆటలు అందరూ ఆడతారు కానీ దాంట్లో గెలిచేవారు ఒక్కళ్ళే ఉంటారు. ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజ్ తెచ్చుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. మిగతా వారు ఓడిపోయేవారుగా ఉంటారు. దేవుడు అందుకే అంటాడు, వాక్యం వినేవారు అందరూ కూడా పరిశుద్ధులు, నీతిమంతులు కాదంట. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. దేవుడు ఎక్కడ ఏమంటాడో, దేవుని వాక్యం వినేవారు పరిశుద్ధులు కాదంట. దేవుని మందిరంలో కూర్చున్నంత మాత్రాన, గుడికి పోయినంత మాత్రాన, రొట్టెలో పాల్గొన్నంత మాత్రాన, బాప్టిజం తీసుకున్నంత మాత్రాన పరిశుద్ధులు అయిపోం, నీతిమంతులు అయిపోవంట. ఈ లోకంలోని వాక్యం వినేవారు కూడా పరిశుద్ధులు కాదు అంటున్న దేవుడు. అంటే వాక్యం వినటం ధన్యత. దేవుని వాక్యం వినటం ఒక ధన్యత. దేవుడు అంటాడు, వాక్యం వినటం గొప్ప కాదు కానీ వాక్యం ప్రకారం ప్రవర్తించేవారుగా ఉంటే వారు నీతిమంతులుగా ఎంచబడేవారుగా ఉంటారు అంటున్న దేవుడు. అందుకే అంటాడు, ఈ లోకంలో బాప్టిజం తీసుకునేవారు ఎందరో ఉంటారు. దేవుని మందిరానికి వెళ్ళేవారు ఎందరో ఉంటారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా దశంభాగాలు, కానుకలు ఇచ్చేవారు ఎందరో ఉంటారు. ప్రతిరోజు దేవుని మందిరానికి వెళ్ళేవారుగా ఉంటారు కానీ అందరూ నీతిగా బ్రతకరు, పరిశుద్ధంగా బ్రతకరు, ఈ లోకానుసారమైన జీవితం జీవించేవారుగా ఉంటారు. దేవుడు అందుకే అంటాడు, వాక్యం వినేవారు నీతిమంతులు కాదు కానీ వాక్యం అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడతారు అంటున్న దేవుడు. అందుకే దేవుడు అంటున్నాడు, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. మీరు విను వారు మాత్రమై ఉండి మిమ్ముని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్యం ప్రకారం ప్రవర్తించువారనై యుండుడి. ఎవడైనను వాక్యమును వినువాడయ్యుండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుషులని పోలి ఉన్నాడు. దేవుడు ఇక్కడ ఏమంటాడు, ఇక్కడ వాక్యం విని వాక్యం ప్రకారం ప్రవర్తించకుండా ఉండే వారంగా ఉంటే మనమే మోసపుచ్చుకునే వారంగా ఉంటాం. మనలో మనం మోసం చేసుకున్నట్టు అని అర్థం అంట. దేవుని మందిరానికి వెళ్ళి దేవుని వాక్యం విని రొట్టెలో పాల్గొని ప్రతిరోజు మందిరానికి వెళ్ళి దేవుని కానుకలు ఇచ్చి దశంభాగాలు అన్నీ ఇచ్చి ఈ లోకానుసారమైన జీవితం జీవించే వారంగా ఉంటే, అపవిత్రులంగా జీవించే వారంగా ఉంటే మనలో మనమే మోసపుచ్చుకున్నట్టు అని అర్థము అంటాడు దేవుడు. అందుకే అంటాడు, యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. దేవుడు ఎక్కడ ఏమంటాడు, యేసు ప్రభువుల వారిని నిజంగా ఎవరైతే ప్రేమిస్తారో దేవుని వాక్యం ప్రకారం జీవించేవారుగా ఉంటారంట. నీతిమంతులుగా, యథార్థవంతులుగా, పరిశుద్ధులుగా జీవించేవారుగా ఉంటారంట. 14వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనివాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమించబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకుందుము అని చెప్పెను. 23వ వచనం. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. దేవుడు ఎక్కడ ఏమంటుండో, యేసు ప్రభుల వారిని నిజంగా ప్రేమించే వారంగా ఉంటే దేవుని ఆజ్ఞ ప్రకారం మనం జీవించే వారంగా ఉంటాం. దేవుని చిత్తానుసారంగా జీవించే వారంగా ఉంటాం. వాక్యం ప్రకారం జీవించే వారంగా ఉంటాం. దేవుడు అందుకే అంటుండు, ఈ లోకంలో అందరూ నీతిగా బ్రతకటం దేవునికి ఇష్టమంట, పరిశుద్ధంగా బ్రతకటం దేవునికి ఇష్టమంట, ఆనందంగా సంతోషంగా
నెమ్మది కలిగి జీవించటం దేవునికి ఇష్టం అంట. కానీ మనము దేవుని ఆజ్ఞ ప్రకారం జీవించే వారంగా ఉంటే, దేవుని యందు భయము భక్తి కలిగి జీవించే వారంగా ఉంటే, మనం ఆనందం కలిగి, సంతోషం కలిగి, నెమ్మది కలిగి జీవించే వారంగా ఉంటాం. దేవుని ఆశీర్వాదాలు, దేవుని మేలు పొందుకునే వారంగా ఉంటాం. దేవుని వాక్యం ప్రకారం మనం జీవించే వారంగా ఉంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లు అని అర్థం. దేవుని ఆజ్ఞ ప్రకారం మనం జీవించే వారంగా ఉంటే దేవుడు కూడా మనల్ని ప్రేమించేవాడుగా ఉంటాడు. దేవుడు అందుకే అంటాడు, పరుగు పందెంలో అందరూ పరిగెత్తుతారు కానీ బహుమానం పొందువారు ఒక్కరేనంట. అంటే దేవుని ఆజ్ఞ ప్రకారం ఎవరైతే జీవిస్తారో, దేవుని వాక్యం ప్రకారం ఎవరైతే జీవిస్తారో, దేవుని యందు ఎవరైతే భయము భక్తి కలిగి జీవిస్తారో దేవుడు వారిని ప్రేమించేవాడుగా ఉంటాడు. మనం దేవుని ఆజ్ఞ ప్రకారం జీవించే వరంగా ఉంటే మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని అర్థం. దేవుడు అందుకే అంటాడు, పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొందరే అంటాడు దేవుడు. దేవుడు అందుకే అంటాడు, మీరు క్షయమగు వాటి కొరకు మీరు కష్టపడకుండా అక్షయమగు వాటి కొరకు మీరు పరుగెత్తుడి అంటాడు దేవుడు. క్షయమయం అంటే ఈ లోకానుసారంగా జీవించటం. వాటి కొరకు మనం కష్టపడకుండా దేవుల్లో ఫలించే వారంగా, దేవుల్లో ఎదగాలని, దేవుల్లో నిలబడాలని వాటి కోసం మనం ప్రయాసపడే వారంగా, పరిగెత్తే వారంగా ఉండాలి. అప్పుడు బహుమానాలు, దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకునే వారంగా ఉంటాం. దేవుడు అందుకే అంటాడు, పిలువబడిన వారు అనేకులు అంట, ఏర్పరచబడిన వారు కొందరే అంట. మందిరానికి ఎందరో మంది వస్తూ ఉంటారు, బాప్టిసాలు అందరూ తీసుకునేవారుగా ఉంటారు, రొట్టెలో అందరూ పాల్గొనేవారుగా ఉంటారు, కానీ దేవుని వాక్య ప్రకారం జీవించరు. ఈ లోకానుసారమైన జీవితం జీవించేవారుగా ఉంటారు. కొద్దిమంది మాత్రమే దేవుని యందు భయము భక్తి కలిగి పరిశుద్ధంగా జీవించేవారుగా ఉంటారు. వారు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లు అని అర్థం. అలా దేవుని యందు భయము భక్తి కలిగి మనం జీవించే వరంగా ఉంటే దేవుడు మనల్ని ప్రేమించేవాడుగా ఉంటాడు. దేవుడు మన తలంపుల్లోని, ఆలోచనలోని, మన హృదయంలోని దేవుడు నివసించేవాడుగా ఉంటాడు. అందుకే దేవుని ఆజ్ఞ ప్రకారం మనం జీవించే వరంగా ఉండాలంట. దేవుడు అందుకే అంటాడు, వాక్యం విని వాక్యం ప్రకారం ప్రవర్తించకపోతే మనల్ని మనం మోసపుచ్చుకున్నట్టు అని అర్థం అంట. అందుకే వాక్యం ప్రకారం మనం జీవించే వరంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.